ఏ న్యూస్ పేపర్ తెరిచినా, ఏ టీవీ ఛానల్ పెట్టినా, ఏ ఇద్దరు వ్యక్తులు ఒక దగ్గర కలిసినా ఒకే టాపిక్ ఇండియన్ కరెన్సీ. దీనికి కారణం ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు బ్లాక్ మనీని, దొంగ నోట్లను అడ్డుకోవడానికి తీసుకున్న సంచలన నిర్ణయం. ఈ నెల నవంబర్ 8వ తేదీ అర్ధరాత్రి 12 గంటల నుంచి 1000 రూపాయలు, 500 నోట్లని రద్దు చేశారు. వాటి స్థానంలో కొత్త 500 రూపాయల నోట్లు, 2000 రూపాయల నోట్లని ప్రవేశపెట్టారు. కొత్త రంగుతో, కొత్త థీమ్తో వచ్చిన ఈ 2000 రూపాయల నోట్లో నానో జీపీఎస్ చిప్ ఉందని సోషల్ మీడియాలో వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఇది ఎంతవరకు నిజమో ఒకసారి చూద్దాం. ఇదే నిజమైతే ప్రజలకి ముందుగా వచ్చే ప్రశ్న, అసలు ఈ 2000 రూపాయల నోట్లో నానో చిప్ సరిపోతుందా లేదా? దీనికి సమాధానం సరిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే ఆరిజిన్స్ జీపీఎస్ నానో స్పైడర్ అనే కంపెనీ 4x4x2.1 mm సైజ్ నానో జీపీఎస్ చిప్ని తయారు చేసింది. ఇది ఈజీగా 2000 రూపాయల నోట్లో సరిపోతుంది. ఈ నానో జీపీఎస్ చిప్ తయారీకి అయ్యే ఖర్చు సుమారు 50 రూపాయలు. ఒక్క 2000 రూపాయల నోటు తయారీకి ప్రభుత్వం వెచ్చించే ఖర్చు సుమారు 3 రూపాయల 17 పైసలు. ఇక నానో చిప్ని కూడా కలుపుకుంటే ఒక్క నోటుకు అయ్యే ఖర్చు 53 రూపాయల 17 పైసలు. 2000 రూపాయల నోటు కాబట్టి ప్రభుత్వానికి అది పెద్ద సమస్య కాదు. ఇదంతా పక్కన పెడితే జనాలకు వచ్చే రెండో ప్రశ్న, ఇది నిజంగా పనిచేస్తుందా? జీపీఎస్ అంటే గ్లోబల్ పొజిషనింగ్ సిస్టమ్. అంటే దీనిని శాటిలైట్తో కనెక్ట్ చేసి ఆ వస్తువు ఎక్కడుందో తెలుసుకోవచ్చు. ఇది 2000 రూపాయల నోట్లో సరిపోతుంది కాబట్టి దీన్ని అమర్చే అవకాశం ఖచ్చితంగా ఉంది. కానీ ఇది పనిచేయాలంటే పవర్ కావాలి, సపరేట్ జీపీఎస్ నెట్వర్క్ కావాలి. కానీ ఈ 2000 రూపాయల నోటుకి పవర్ సప్లై సోర్స్ లేదు. మన దేశంలో ఈ నానో చిప్ పనిచేసే నెట్వర్క్లు ఇంకా రాలేదు. ప్రధానమంత్రి ప్రసంగంలో కూడా ఎక్కడా ఈ నానో చిప్ గురించి ప్రస్తావించలేదు. ఆర్బీఐ అధికారులు కూడా దీని గురించి ఎక్కడా ఎటువంటి సమాచారం ఇవ్వలేదు. పక్క రోజు పేపర్లో నోటు గురించి వచ్చిన 17 ఫీచర్స్లో ఎక్కడా దీని గురించి రాయలేదు. దీన్ని బట్టి సోషల్ మీడియాలో ఇప్పటి వరకు ఈ నానో చిప్ గురించి వస్తున్న వార్తల్ని అబద్ధమనే చెప్పాలి. ఒక్క మాట మాత్రం నిజం, ఈ కొత్త నోట్లు ఎన్నో ఆధునిక ఫీచర్స్ కలిగి ఉండడం వలన వీటిని దొంగ నోట్లుగా ముద్రించడం దాదాపు అసాధ్యం. ఇంకో విషయం, దీనివల్ల నల్ల డబ్బు కూడా దాదాపు బయటకు వచ్చే అవకాశం ఉంది. దీన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటే రాబోయే రోజుల్లో ఇండియాదే అగ్రస్థానం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ కొట్టి షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలపండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.